ఆ పాలసీని ఈరోజు ఒక సమగ్రమైన హెచ్ఆర్ పాలసీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేసే మరి ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. దీని నేపథ్యం ఏమంటే ఈ ప్యాక్స్లో పనిచేసే ఉద్యోగులు ఆ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నా కనీస వేతనాలు కూడా రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి గత సంవత్సరంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయా ఉద్యోగ సంఘాల పరిశీలనలు వాటన్నిటిని కూడా వాళ్ళ కోరికలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని ఒక సమగ్రమైన హెచ్ఆర్ పాలసీని ఆ కమిటీ ప్రభుత్వం ముందు ప్రతిపాదించింది. ఆ కమిటీ సిఫార్సులని ఇప్పటికీ 2 సార్లు చర్చించాం. ఈరోజు వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో సామాజిక హోదా మార్పు కోరుకునే వివిధ సామాజిక వర్గాలు అంటే మత్స్యకారులు ఎస్టీల్లో చేర్చాలని, రజకులు ఎస్సీల్లో చేర్చాలని, వడ్డెర్లు ఎస్టీల్లో చేర్చాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ విషయాల్లో వాళ్ళ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి ఒక ప్రొఫెసర్కి బాధ్యతలు అప్పచెప్పింది. ఆ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలన చేసింది. ఈ అధ్యయనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందిన వెంటనే కేంద్రానికి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సామాజిక మార్పు హోదాలో సిఫార్సు చేయాలని ఈరోజు నిర్ణయించాం. అయితే ఆ కమిటీ నివేదిక సాధ్యమైనంత త్వరగా మరి ప్రభుత్వానికి సమర్పించాలని కూడా ఈరోజు కేబినెట్ అభిప్రాయపడింది. అట్లాగే పోలవరం 66.36% పనులు పూర్తయ్యాయి. పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి సకాలంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి మనం ఏదైతే టైం బౌండ్ ప్రోగ్రామ్గా నిర్ణయించుకున్నామో ఆ సమయానికి ఆయా కార్యక్రమాలను పూర్తి చేయాలని సంబంధిత నీటిపారుదల శాఖను మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద కూడా సమీక్ష చేశాం. అట్లాగే అగ్రిగోల్డ్ సమస్య కూడా, అగ్రిగోల్డ్కు సంబంధించి మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే బాధితులకు న్యాయం జరగాలని ప్రభుత్వం ముందుకొచ్చి 250 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయడం జరిగింది. 10,000 లోపు డిపాజిట్లున్న ఖాతాదారులందరికీ మరి వారికి వెంటనే చెల్లింపులు చేయాలని కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన ఈ ఖాతాదారుల పరిశీలన మరి ఇప్పటికే కర్నూలు, విజయనగరం, అనంతపురం, గుంటూరు, చిత్తూరు జిల్లాలో కృష్ణా మొత్తం 8,732 మంది డిపాజిటర్లకు సంబంధించిన వివరాల పరిశీలన పూర్తయింది. త్వరగా డిపాజిటర్లకు చెల్లింపులు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మరి సంబంధిత అధికారులను కోరడం జరిగింది. అట్లాగే సింహాచలం భూముల విషయంలో కూడా గతంలో ఈ అంశాన్ని చర్చించాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎంతో కాలంగా ఆ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం చేస్తున్నా లేదా వ్యాపారాలు నిర్వహిస్తున్నా వాళ్ళందరికీ పేదలకి న్యాయం చేయాలని, అట్లాగే
ఎవరికి ఎలాంటి రేట్లు విధించాలి అనే దాని మీద ఇప్పటికే భూ కేటాయింపులకు సంబంధించిన జీవోఎం ఇవన్నీ చూస్తూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఆ జీవోఎం పరిధిలోకి తీసుకొచ్చి విధి విధానాలు ఖరారు చేసి మరి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకందరికీ తెలుసు యనమల గారి నేతృత్వంలో మరి ఇప్పటికే జీవోఎం ఈ భూ కేటాయింపులకు సంబంధించిన విషయాలను పరిశీలన చేసి తగిన సిఫార్సులు ప్రభుత్వానికి ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ క్యాబినెటే మరి విధి విధానాలను ఖరారు చేసి ముందుకెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో తిరిగి క్యాబినెట్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు 100 చదరపు గజాల లోపు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని, అట్లాగే 200 చదరపు గజాల లోపు ఉంటే ఏం చేయాలా, 300 దాటితే ఎట్లాంటి రేట్లు నిర్ణయం చేయాలనే దాని మీద జీవోఎంఏ తగిన సిఫార్సులు చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. అవన్నీ ఉన్నాయి. అట్లాగే అమరావతిలో హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్లు, తర్వాత హైకోర్టు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాం. సిఆర్డిఏ ఈ వ్యవహారాలను చూస్తుంది. మొత్తం 13 మంది హైకోర్టు న్యాయమూర్తులు, 3 రిజిస్ట్రార్లు, 316 మంది హైకోర్టు ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైకోర్టు జడ్జిలకైతే 600 చదరపు గజాలు, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ ఆ స్థాయిలో ఉన్న అధికారులకు 500 చదరపు గజాలు, హైకోర్టు గెజిటెడ్ C1 సిబ్బందికి 200 చదరపు గజాలు, హైకోర్టు నాన్ గెజిటెడ్ సిబ్బందికి 175 చదరపు గజాలు చొప్పున స్థలాలను సిఆర్డిఏ కేటాయించే విధంగా ఈరోజు మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేశాం. వాటికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. రాదు అంటే అక్కడ మనం ఎప్పుడో కంటిన్యూషనే కదా, కొత్త నిర్ణయం కాదు ఇది. ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఉంది కదా, డైరెక్షన్ ఉంది కాబట్టి ఏం రాదు. ఓకే, థ్యాంక్ యూ.